నమస్తే అండి. ముందుగా నా ముఖ పుస్తక ప్రేక్షకులందరికీ కూడా ఒక నమస్కారం. నిన్న మొన్న అంతకు ముందు నుంచి గత వారం రోజులు అనుకుంటా మేబీ నాకు తెలిసి ఈ అలేఖ్య చిట్టి ఈ పచ్చడ్ల తాలూకా బిజినెస్ చేస్తున్న అలేఖ్య చిట్టి అనే ముగ్గురు అమ్మాయిల తాలూకా వ్యవహారం గురించి ఈ సోషల్ మీడియాలో చాలా స్క్రోలింగ్ చేస్తున్నారు, జరుగుతున్నది. నేను అక్కడ అమ్మాయిలు అన్నదనే కాదు మాట్లాడేది, చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాను. అక్కడ అబ్బాయిలున్నా అమ్మాయిలున్నా పాయింట్లు మీరు బాగా అర్థం చేసుకున్నారు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఒకటండి, దయచేసి నేను క్లియర్ మీకు అందరికీ చెప్తున్నాను. అమ్మాయి వాట్సాప్లో పంపించింది, పచ్చడిలో బిజినెస్ వాట్సాప్ ద్వారా పెట్టుకుంది, మంచిది. కానీ అక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఒక శుద్ధ పూస కాదండి. ఒక అమ్మాయి బిజినెస్ పెడుతున్నది అనేసరికి చాలా వల్గర్గా, చాలా టూ మచ్గా, చాలా బిహేవియర్ చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. ఓకేనండి. అయితే అలాగా కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పెట్టని వాళ్ళు ఉన్నారు. అందరివి చెప్పుకోవాలనేది ఎక్కడ లేదు, అందరినీ తిట్టాలన్న రూలు లేదు. భరించలేని స్థాయి అంటే ఉదయం నుంచి రాత్రి వరకు బిజినెస్ మైండ్ తోటి పాపం స్టార్టప్లో ఉన్నారు, బిజినెస్ మైండ్తో ఉన్నారు. వాళ్ళు ఆ దీంతో ఉన్నప్పుడు ఎవరైనా ఇలాగ అరేంజ్మెంట్గా చేస్తే వాళ్ళకి చికాకు అనిపిస్తుంది. ఎంతటి వాళ్ళైనా సరే ఒక 4 మాటలు అనేస్తారు, తప్పదు, అది కంపల్సరీ ఆ మాటలు అనేస్తారు. అయితే వీళ్ళు కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఒకటి, ఫేస్బుక్ టోటల్ ప్రపంచం మొత్తం చూస్తుంది. వాట్సప్ గ్రూప్ అయితే గ్రూప్లో సభ్యులు మాత్రంకే తెలుస్తుంది. ఇండివిజువల్ అయితే తనకి ఆ అబ్బాయికే తెలుస్తుంది. అలాంటిది తను మాట్లాడిన మాటలను తీసుకొచ్చి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఫేస్బుక్లో పెట్టాల్సిన అవసరం ఆ అబ్బాయికి ఏముంది చెప్పండి? ఆ అమ్మాయిల తాలూకా పచ్చళ్ళు నచ్చలేదు, రేటు చాలా ఎక్కువగా ఉంది, మానే నిన్ను తినమని ఏమైనా బతిమాలుకున్నారా? పచ్చళ్ళు కొనమని చెప్పి బతిమాలుకున్నారా? లేదు కదా. అలాంటప్పుడు ఆ అమ్మాయి గురించి దండం పెట్టి నువ్వు ఒక పిక్ లాగా ఒక స్టిక్కర్ పంపించావు, ఓకే బాగుంది. అయితే ఆ అమ్మాయి ఏంటంటే ఆ స్టిక్కర్ పంపించేసరికి కొద్దిగా అడ్వాన్స్డ్ అయిపోయి మాట్లాడడం చాలా తప్పే ఆ అమ్మాయిది, నేను కాదన్నా. కానీ దాన్ని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ యూట్యూబ్లోని ఫేస్బుక్లోని పెట్టడం ఎంత తప్పు ఆలోచించండి ఒక్కసారి అబ్బాయి తరపున. ఇది మీ ఇంట్లోని మీ చెల్లో, మీ అక్కో, మీ అమ్మగారో, మీ వదిన గారో, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా చేస్తే ఇది చేయడం న్యాయమేనా? వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించండి. అది అమ్మాయి అనే కాదు, నేను అబ్బాయి సైడ్ కూడా అలాగే మాట, అబ్బాయిలైనా అలాగే చేసి జరిగింది అనుకోండి, అబ్బాయిలు ఎంత బాధపడతారో ఆలోచించండి. మీకు ఇష్టం లేదు, పచ్చళ్ళు కొండం మానేయండి. రేట్ ఎక్కువగా ఉంది, నేను కొనలేనమ్మా, అంత ఎక్స్పెన్స్ పెట్టుకొని చేయలేను, కొండం మానేయండి. తర్వాత మీరు వాట్సాప్లో చాట్ చేసింది, తను తిట్టింది వల్గర్గానే. ఇప్పుడున్న కాలంలో పిల్లలు అలా తిడుతున్నారు, ఎందుకంటే చాలా ఘోరంగా తల్లినే తిడుతున్నారు. బయట వాళ్ళని తిట్టారు అంటే అది ఆశ్చర్యపోక్కర్లేదు. ఇప్పుడు తల్లిని తండ్రిని కూడా తిట్టేస్తున్నారు. అలా తయారైంది కల్చర్. కాబట్టి వాళ్ళు తిట్టినప్పుడు మనం దూరంగా ఉండాలిగా, అవునా కాదా? చెడుకు దూరంగా మంచి ఉండాలి. అలాగా ప్రవర్తిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని అవాయిడ్ చేయాలి, ఆ నంబర్ బ్లాక్ చేయాలి, మీరు ఆ కొండం మానేయాలి, మీరు చాటింగ్ చేయడం మానేయాలి. మనం చేసింది తప్పయ్యండి. 3 ఆడపిల్లల్ని మనం దూషించి వాళ్ళ మీద కేసు పెడతాను, వాళ్ళ భవిష్యత్తు మొత్తం పోగొట్టారు కదయ్యా.
వాళ్ళు ఏదో పచ్చళ్ళు చేసుకొని బతుకుతున్నారు, చేస్తున్నారు, చెందుతున్నారు. పాపం వాళ్ళని రేట్ ఎక్కువగా ఉంటే మనం మానేస్తే అయిపోయింది కదా. ఆ టైంలో వాళ్ళకున్న టెన్షన్లు ముగ్గురు ఒకలాగా ఉండాలని లేదు కదా. ఎవరో ఒకరైనా సరే వాళ్ళు రఫ్ ఉంటారు, ఒకరు స్మూత్ ఉంటారు, ఒకరేమో క్లాస్గా ఉంటారు. ఎవరో ఒకరు రఫ్గా ఇచ్చారు, ఆ డైలాగ్కి అది మీరు అక్కడ వాట్సాప్లో డిలీట్ చేసుకుంటే అయిపోయిందిగా. డైరెక్ట్గా మీకు లైవ్లోనే ఫేస్బుక్లో లైవ్లో మాట్లాడినా, యూట్యూబ్లో మాట్లాడినా మీరు అడిగితే అర్థం ఉంది. కానీ వాట్సాప్లో చేసింది మన చేతుల్లో ఉంది కదమ్మా. అమ్మాయి అయినా సరే నేను అమ్మాయికి కూడా అదే చెప్తున్నా. అమ్మాయిలు, మీరు ముగ్గురు అమ్మాయిలు, మీకు ఎవరు చెప్పారో తెలియదు, పచ్చళ్ళు చేస్తే చక్కగా బిజినెస్ అవుతుందని. హ్యాట్స్ ఆఫ్, నేను కాదన్నా. మీరు మీ ఇండివిజువల్గా మీ కాళ్ళ మీద నిలబడుతున్నారు, చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు, చాలా మంచిది కూడా. కానీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. ఉదాహరణకి సినీ ఫీల్డ్ మొత్తం మీద ఒక్క మెగాస్టార్ని తీసుకోండి. అతను ఈ స్థాయికి వచ్చిన ఆడియన్స్ దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉంటాడు ఒదిగి. పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉంటారు అతను ఒదిగి. అలా ఎందుకు ఉండలేకపోతున్నారమ్మా మీరు? జస్ట్ అతను దండం పెట్టాడు అంతే కదా. అమ్మో మీ రేట్లు మేము కొనలేమమ్మా, దండం పెట్టాడు. దానికి మీరు అంతలా రియాక్ట్ అవ్వక్కలే కదమ్మా. ఇప్పుడు మళ్ళీ దాన్ని మీరు కవర్ చేస్తున్నారు. ఒకసారి ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా ఆకే కన్నాం కదా. కాబట్టి ఒకసారి మీ జీవితం మీద మచ్చబడిపోయి లైఫ్ స్పాయిల్ అయిపోయి చిరిగిపోయిన తర్వాత మీరు ఎన్ని కవర్లు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి అమ్మ తల్లి. ఆడపిల్లలకు కూడా నేను చాలా చెప్తున్నానమ్మా, ఇప్పుడున్న భవిష్యత్తుని మీరు ఏదో అనుకుంటున్నారు కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఆడపిల్లలు అణిగి మణిగి ఉండాలి అన్నది సత్యము. అది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే. అణిగి మణిగి అంటే ఏది తెలియనట్టుగా ఉండడం కాదు. అన్నీ తెలియాలి, అన్నీ తెలుసుకోవాలి. కానీ ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఇవి తెలుసుకొని ఉండండి. అంతేగాని మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో ఆలోచన లేకుండా ఆ అర్ధరాత్రి అసలు చాటింగ్ ఏంటి వాడికి? ఒక్క మాట నేను అడుగుతున్నా. ఆ రాత్రి పూట చాటింగ్ చేశాడట, ఆ అర్ధరాత్రులు చాటింగ్ చేయడం ఏంటాడు? అర్ధరాత్రే చాటింగ్ చేశారని నాకు మొన్న ఎప్పుడో వీడియోలో విన్నాను. అర్ధరాత్రి చాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది అబ్బాయికి అమ్మాయిలతోటి? వాడు ఏ దృక్పథంతో చాటింగ్ చేసి ఉంటాడు ఆ టైంలో? తప్పు కదా. ఇది కూడా ఒక పాయింట్ తీసుకోవాలి కదా. ఇవేవి పాయింట్లు కనబడలేదు. ఈ అబ్బాయికి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేయాలట. ఒక్కటి నేను అడుగుతున్నానమ్మా, చేసుకున్నది నువ్వు స్పాయిల్ చేసుకున్నావమ్మా. నీ జీవితం నువ్వే స్పాయిల్ చేసుకున్నావు. అబ్బాయి తరపు నుంచి చెప్తున్నాను అబ్బాయిలకి, ఆ అబ్బాయికే నేను చెప్తున్నా. అమ్మాయిలకి ఏముంది, పచ్చళ్ళ బిజినెస్ ఆపేశారు నీ పుణ్యమా అని చెప్పి, వాట్సాప్ గ్రూప్ కూడా తీశారు నీ పుణ్యమా అని చెప్పి, ఓ సంవత్సరం పాటు కనబడకుండా ఉంటారు నీ పుణ్యమా అని చెప్పి, ఆ తర్వాత వాళ్ళు జాబ్ చేసుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, వెళ్ళిపోతారు. ఆడపిల్ల అంటే ఆడపిల్ల కానీ ఈడపిల్ల కాదు కదా. కాబట్టి ఇప్పుడు స్పాయిల్ అయింది ఎవరు? నువ్వే కదమ్మా అబ్బాయి, నువ్వేగా. కాబట్టి ఈ స్పాయిల్ అనేది నీ చేతులారా నువ్వు చేసుకున్నావమ్మా. అమ్మాయి చేత అలా మాట అనిపించుకునే స్థాయికి నువ్వు తెచ్చుకున్నావు. అసలు ఆ రాత్రి పూట చాటింగ్ ఎందుకు చేయాలి? చేసావు, ఓకే బాగుంది. అది నువ్వు బహిరంగం చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు అసలు? నువ్వు అవసరమా చెప్పమ్మా? కామప్గా వాట్సాప్లో డిలీట్ చేసుకొని బ్లాక్ చేసుకుంటే నెంబరు, నీ లైఫ్ బాగుండు, వాళ్ళ లైఫ్ బాగుండేది కదమ్మా. ఇంకోసారి ఇంకెవరితోటైనా ఎదురైంది అనుకో ఆ అమ్మాయికి అలాగా, అప్పుడు మీరు బయటికి రావాలి. వచ్చి నాకు గతంలో ఇలా పంపించిందండి కానీ నేను బ్లాక్ చేసుకున్నాను, మరి మాట్లాడటం ఇష్టం లేక అని చెప్పి అప్పుడు బయటకు వచ్చి ఉంటే, అప్పుడు కూడా బయటకు రాకూడదు. కానీ అప్పుడు మీడియా ద్వారానో లేకపోతే ఇంకెవరి ద్వారానో ఆడవాళ్ళకి అలాంటి పరిస్థితి ఎదురైతే, ఈ ఆడపిల్లలు మరొక ఆడవాళ్ళతో కూడా ఇలాగే మిస్బిహేవ్ చేస్తే, అప్పుడు మీరు ఆడవాళ్ళని మీతో ఇలా మాట్లాడారు, మాతో గతంలో ఇలా మాట్లాడారమ్మా అని చెప్పి మీరు బయటకు వస్తే నలుగురు హర్షిస్తారు. కానీ ఇప్పటికిప్పుడు మీరు బయటకు వచ్చి స్పాయిల్ చేసి
వాళ్ళని అనడం, పిల్లనిచ్చి పెళ్లి చేసేయాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఆలోచించండి. పబ్లిక్లో చాలామంది కామెంట్లు పెడుతున్నారు, ఆ పిల్లడికి ఇచ్చి పెళ్లి చేయాలి, ఆ పిల్లడికి ఇచ్చి పెళ్లి చేయాలి, పిల్లడి మీద మచ్చబడింది అని అన్నారు కదా. అది చేసుకున్నది ఎవరు? అబ్బాయే చేసుకున్నాడు కదా, అమ్మాయి కాదు. అమ్మాయి మాట అంది అంతే. మాట అన్నంత మాత్రాన అబ్బాయి పనికి రాకుండా పోతాడా? కాదు కదా. కానీ దాన్ని పనికి రాకుండా పోయేటట్టుగా చేసుకున్న తనే కదా. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, మనం ఒక బిజినెస్ చేసినా ఏం చేసినా నలుగురితో మాట్లాడే విధానం తెలుసుకోండి. ఎలా మాట్లాడాలో, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో, ఏం మాట్లాడితే ఎటు నుంచి ఏమొస్తుందో అన్నదాన్ని మనసులోని మైండ్లోని పెట్టుకోండి. తరువాత దయచేసి అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా ఇంకొక చిన్న సజెషన్, ఏం జరిగినా సరే యూట్యూబ్లోని సోషల్ మీడియాలోకి ఎక్కకండి దయచేసి. ఎందుకు అంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా మన సంసారాన్ని, మన జీవితాన్ని మనమే బయట పెట్టుకుని స్పాయిల్ చేసుకుంటున్నాము అన్నది గ్రహించండి. ఓకేనా? ఇది అబ్బాయిలకి వర్తిస్తుంది, అమ్మాయిలకి వర్తిస్తుంది. నేను వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నేను అమ్మాయిల విషయంలో నుండి చాలా ఆచితూచి మాట్లాడాలి మనం కూడా. అలాగే అమ్మాయిలు కూడా ఆచితూచి మాట్లాడాలి ఎవరితోటైనా సరే. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితోటి ఆపండి. ఒక దంపుడుగా స్క్రోలింగ్ చెయ్యకండి సోషల్ మీడియాలో ఎవరి గురించి ఎవరైనా సరే. ఈ సుమన్ టీవీ ఒకటి ఇంటర్వ్యూ, ఆ తర్వాత జీటీవీ ఇంటర్వ్యూ, ఈటీవీ ఇంటర్వ్యూ అవసరమా చెప్పండి? లైఫ్ ఎంత స్పాయిల్ అయిపోతున్నాయి. ఏదో జరిగిపోయింది, గతః ఫినిష్, అక్కడితో ఆపండి. దయచేసి ఆపండి. మీ అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. దయచేసి ఆపండి. ఇంతటితోటి ఈ కథను ఇక్కడ ముగించండి. ఇద్దరు కూడా సారీలు చెప్పుకోండి. ఎలాగో బహిరంగంగా వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఇదే సోషల్ మీడియా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మీరు డైరెక్ట్గా ఒకరికి ఒకరు వీడియోలు చేసుకొని సారీ చెప్పుకొని క్షమాపణ చెప్పుకొని ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చెయ్యము అని చెప్పి మీరు చెప్పాలి, వాళ్ళు చెప్పుకోవాలి. అంతేగాని దీన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్ళకండి. ఆ అమ్మాయిలు ఈ విధంగా యాటిట్యూడ్ ఉన్నది కాబట్టి కొద్ది ధైర్యంగా ఉన్నారు. ఈ పాయింట్ బాగా ఆలోచించండి. ధైర్యంగా ఉన్నారు. కానీ అదే సెన్సిటివ్గా ఉన్న అమ్మాయిలు ఒకదానికొకటి చేసుకుంటే ఏమైనా జరిగితే ఎవరండి దానికి బాధ్యులు చెప్పండి? అదే అమ్మాయిలే కాదు, అక్కడ అబ్బాయిలు ఉన్న స్థానమైనా సరే నేను అదే మాట్లాడుతున్నాను. సోషల్ మీడియాలో పరువు పోయింది అంటే రేపొద్దున్న వాళ్ళు ఏమైనా చేసుకోరానిది చేసుకుంటే ఎవరండి బాధ్యతలు చెప్పండి? మీకేం పర్వాలేదు, వాట్సాప్లోని సోషల్ మీడియాలో ఎక్కిపోతారు, మహా అయితే తిట్టుకుంటారు చీ 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 అని. మన వెనకాతల తల్లిదండ్రులు నవమాసాలు పోషించి పెంచి కడుపున పెంచిన తల్లిదండ్రులు 40 సంవత్సరాలై మిమ్మల్ని పోషిస్తున్న వ్యక్తులు ఎంత బాధపడతారో, వాళ్ళ పేగుబంధం తెగిపోతే ఎంత ఘోషిస్తుందో వాళ్ళ ఆత్మ ఒక్కసారి ఆలోచించుకోండి. అవి తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని మీరు సోషల్ మీడియాలో బయటికి రావాలని ఆలోచించుకోండి. దయచేసి మీరు ఎవరు కూడా ఈ మ్యాటర్ని ఇంకా కొనసాగించొద్దు. దయచేసి మీరందరూ కూడా ఈ మ్యాటర్ని ఇక్కడితో ముగించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.